అన్న రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నంలోని మోంతా తుఫాన్ రైతులు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలవడానికి వెళ్ళారు నవంబర్ 4వ తారీఖున. అయితే ఇప్పుడు ఆ పర్యటన తుఫాన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత చేయడం మీద చాలా మంది విమర్శలు చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? తుఫాన్ ఎప్పుడు వచ్చిందన్న మనకి 27, 28, 29 తారీఖులో వచ్చింది. మన జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు యలంక ప్యాలెస్ లో పడుకొని ఉన్నారు. ఇవాళ నిద్రలేసారు. ఇవాళ నిద్రలేసి బందర్లో తిరుగుతున్నారన్నా, బందర్లో తిరుగుతున్నారు. మరి ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఏమర్థం అవుతుందన్న? ఇన్ని రోజులు నిద్రపోయింది ఎవరు? తుఫాన్ రాగానే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీరంతా కలెక్టర్లని ప్రతి జిల్లాలో కలెక్టర్లను సమాయత్తం చేసి మన నష్టపరిహారం ఎంత అయిందో 5,200 కోట్లు సుమారు అంచనా వేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున, ఇంటికి 3,000 చొప్పున ఇచ్చి వారిని ఆదుకోవడం జరుగుతుంది. ఇటు ఉప్పాడ తీర ప్రాంతంలో కానీ, కాకినాడ తీర ప్రాంతంలో కానీ, మచిలీపట్నం తీర ప్రాంతంలో ఉన్న ప్రజల్ని వీరు మనం సురక్షితంగా ప్రాణ నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా మన చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కేరు అంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ సంక్షోభాన్నైనా అధిగమించే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కలిసి ఈ తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం జరిగింది. ఈ రోజు నువ్వు వచ్చి పడిపోయిన పొలాల్లో తిరుగుతూ ఉంటే ప్రజలు ఆశ్చర్యంగా నవ్వుకుంటూ ఉన్నారు. సిగ్గుసేటి జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి నీటిలో దిగి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ పరిశీలించారు. అవనగడ్డకి ఏమో పవన్ కళ్యాణ్ వెళ్ళారు, వాడల రేవు కోనసీమ జిల్లాకేమో చంద్రబాబు గారు వెళ్ళారు. ఆ రోజు వాళ్ళు వెళ్ళినప్పుడేమో వైసీపీ నాయకులు అందరూ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఫోటో షూట్ల కోసం వెళ్ళారు, పబ్లిసిటీ కోసం వెళ్ళారు అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పర్యటనకు దేనికి వెళ్ళారంటారు? మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి వాళ్ళు బురదలో తిరిగారు, ఈయన ఒడ్డు మీద తిరుగుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు నీళ్ళల్లో తిరిగి ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలుసుకోవడానికి వెళ్తే బురద ఉంటుంది కాళ్ళకి. ఇవాళ బురద ఎండిపోయిన తర్వాత పొలాల్లో తిరుగుతున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ జగన్మోహన్ రెడ్డి నాటకాలని, కపట నాటకాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క విధానాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అన్నప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా వరకు ఒకటే ట్రోల్ చేస్తున్నారు. తుఫాను కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని చాలా వేగంగా దాటేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే తుఫాను వెళ్ళిపోయిన తర్వాత వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు, మళ్ళీ వెంటనే కూడా ఆయన రాష్ట్రం దాటి బెంగళూరు వెళ్ళిపోయారు అని అంటారు. అది నిజమేనంటారా? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు అలాగే ఉన్నాయంటారా? సుడిగాలి పర్యటన కింద 100% కరెక్ట్ అన్న. యలంక ప్యాలెస్ లో పండుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ దొరకలేదని చెప్పి కాకినాడ వెళ్ళా, ఫ్లైట్ మిస్ అయిందని చెప్పి మనకు మంగళగిరి వచ్చారో రాలేదో తెలియదు కదా నాకు. కాకినాడ అయితే మంగళగిరిలో మాకు ఫ్లైట్లు క్యాన్సిల్ అయినాయి, మేము రాలేకపోతున్నాం అని చెప్పి వారి కేంద్ర కార్యాలయం తాడేపల్లి ప్యాలెస్ నుంచి రాష్ట్ర ప్రజలకి మెసేజ్ ఇవ్వడం జరిగిందన్న. ఈ రోజు వచ్చేసి మళ్ళీ ఈ రోజు నైట్ ఇక్కడ ఉండరాని వెళ్ళిపోతారు, బెంగళూరు వెళ్ళిపోతారు. ఈ రోజు నైట్కి బెంగళూరు వెళ్ళిపోతారు సారు. బెంగళూరు వెళ్ళిపోయి మళ్ళీ పండుకొని మళ్ళీ ఏదైనా శవం దొరికినా కానీ ఇలాంటి విపత్కర పరిస్థితుల్ని గవర్నమెంట్ మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తా ఉంటే ఇతను ఓరవలేకపోతూ ఉన్నాడు. ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్న. మరి తుఫాన్ టైంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కూడా అధికారులు అప్రమత్తం చేశారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు గవర్నమెంట్ తరపు నుంచి. ఇక్కడ వైసీపీ నాయకులు అసలు వాళ్ళు ఏమీ చేయలేదు, ఏసీలో పడుకున్నారని చెప్పి వీళ్ళ ప్రచారం చేస్తున్నారు. అసలు ఏది వాస్తవం అంటారు? ఏది వాస్తవం అంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మనకి తుఫాను 3 రోజులు ముందుగా వస్తాయి అనగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో ఎంఆర్ఓలను యాక్టివ్ చేయడం జరిగింది, స్పెషల్ ఆఫీసర్లను వేయడం జరిగింది. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం మోంతా తుఫాన్ రైతుల బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శించారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అదే చెబుతాను, అత్త తెచ్చిన 6 నెలలకు కోళ్ళు తెచ్చినట్టు తుఫాన్ వచ్చింది, అన్ని అయిపోయినాయి. మా ప్రభుత్వము, కుటుంబ ప్రభుత్వం అన్ని సకల సౌకర్యాలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు వాళ్ళ యోగక్షేమాలు అన్ని చేసింది. ఆయన వైపు పెరిగేది లేదు, ముడేసేది లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ రైతులతో మాట్లాడేటప్పుడు చంద్రబాబు చాపర్ లో తిరుగుతాడు, కొడుకేమో జస్ట్ పర్యటన ట్రిప్ వేసి లండన్ వెళ్ళి లేదా క్రికెట్ మ్యాచ్ చూస్తాడని చెప్పి విమర్శలు చేస్తున్నారు. మీరేం చెప్తారు సార్? ఆయన హెలికాప్టర్లు వచ్చేసి పైన పోయినప్పుడు, కింద భూమి మీద పోయినప్పుడు వచ్చేసి అన్ని కట్టుకొని దొంతరలు కట్టుకొని లోపల పోయినప్పుడు
ఎవరి వీపు వాళ్ళకి కనపడదు. ఉమ్. అతను ఏదో లోకం అంతా పచ్చగా ఉంటే అతని కామెంట్లో ఏంటి అందరికి కామెంట్లో అనుకుంటున్నాడు. ప్రజలు నోటికి మార్కులు వేసే ప్రభుత్వం ఇది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అక్కడ అవనిగడ్డలోని డిప్యూటీ సీఎం ఏమో పొలాల్లో దిగి రైతుల పంట పరిశీలించారు, ఇంకోవైపు సీఎం గారేమో మురిగినీటిలో దిగి రైతులతో మాట్లాడారు. అయితే ఇవన్నీ కూడా పబ్లిసిటీ స్టంట్లు, సినిమా షూటింగ్లు చేస్తున్నారు, కెమెరాలు ఫోటోలు తీసుకుంటారని మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు సార్ దానికి? ఆయన పోయి హోటల్ కాడ దోశలు వచ్చినప్పుడు, ఆయన పోయి ఇస్త్రీ పెట్టుకున్నప్పుడు అవి స్టంట్ కదా. నీకు ఎట్లా వచ్చి ఇప్పుడు నీ మెంటాలిటీ ఏది బోగస్ పేకు అందరూ అట్లా అట్లే ఉంటారు అనుకుంటారు. మా పులివెందుల ఎమ్మెల్యేకి అంత సీన్ లేదు, ఏం లేదు. ఆ పార్టీ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుతాం మేలు. తన హయాంలో నివార్ తుఫాను, తిట్లీ తుఫాను, కరోనాను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటి చేతి ఎదుర్కొన్నారని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. గత 5 ఏళ్లు ఎలా జరిగినాయి అంటారు? ఇటువంటి తుఫాన్లు వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేశారంట? వైకాపా నాయకులు వాళ్ళ నాయకులు పొగడకాక మా ప్రభుత్వం పొగుడతారా? అది కాదు కదా. అతను పిచ్చి శాస్త్రం వేస్తానంటే ఇప్పటికి కానీ అందుకే కదా ఈ రోజు వచ్చేసి మేకల ఎంపీ అతని పేరు మన నెల్లూరు మేకపాటి రాజమౌళి గారు చెప్పినప్పుడు వాస్తవాలు చెప్పండి రా మీరు వాస్తవాలు చెప్పకుండా అతను పొగడదానికి తరయ్యారు, మీరు అతని సంఘనాకి ఇచ్చారని చెప్పినాడు. 151 సీట్లు ఉండే వైకాపా పార్టీకి 2019లో 2024 వచ్చే కొద్ది 11 సీట్లు దిగిందంటే పెద్దలు గౌరవనీయులు మాజీ ఎంపీ గారు వాస్తవాలు చెప్పినాడు. ఇప్పటికైనా మీరు బతకండి అని చెప్పని వాళ్ళ కొడుకుల గురించి మాట్లాడుతూ మా కొడుకులు నిజాయితీగా ఉన్నకాడికి మేము బతుకుతున్నాము, మాకు ఏది కావటము, మమ్మల్ని ఎవరు తప్పులు పట్టరు అంటారు. అందుకు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యే గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. మేడం, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను వెళ్లిపోయిన 4 రోజుల తర్వాత నవంబర్ 4వ తారీఖున ఆయన మచిలీపట్నం పర్యటన వెళ్లారు రైతులు పరామర్శించడానికి. అంటే తుఫాన్ అంతా వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళారు. మీరేం చెప్తారు మేడం ఆయన పర్యటన గురించి? జగన్మోహన్ రెడ్డి గారి కంటే బురద అంటే అలర్జీ, రైతులంటే అలర్జీ. ఎందుకంటున్నా అంటే కాలం నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రైతుల దగ్గర నుంచోవాలంటే సెట్టింగ్ చేసుకొని దానికి ఒక అద్దాలతో కట్టుకొని రైతుల్ని పరామర్శించిన ఆయన అధికారంలో ఉన్నప్పుడు. ఇవాళ ఎట్లా పోతాడు ఆయన అధికారంలోకి? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పటం వరకే గానీ ఏది చేసే బాపత కాదు. కాబట్టి ఆయన వాళ్ళ రైతులను కూడా ఏదో నేను ఉంటాను, జనం ఒకళ్ళు మర్చిపోతారా, మచిలీపట్నం కాదు వాళ్ళ జోగి రమేష్ గారిది పక్కదోవ పట్టించడానికి ఆయన వాళ్ళ రైతుల దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆయనకి రైతుల మీద ఏనాడు వెళ్ళాలని ఆ రోజే వెళ్ళాలి. ఎంతమంది రైతులు ఇబ్బంది పడ్డారు తుఫాన్ అప్పుడు, ఆ రోజు ఎందుకు వెళ్ళలేదు? కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారంటే ఆశ్చర్యం కాదులేండి. అంటే పనికి ఆయన ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులను పరామర్శించారు. తుఫాను వెళ్ళిపోయిన మరుసటి రోజు డిప్యూటీ సీఎం గారేమో అవనిగడ్డ వెళ్ళి బురదలో దిగారు. చంద్రబాబు నాయుడు గారేమో కోనసీమ జిల్లా వెళ్ళి ఓడల రేవులు అక్కడ మురిగినీటిలో దిగారు. అవి సినిమా షూట్లు, ఫోటో షూట్లు, పబ్లిసిటీ చేసుకున్నారన్నారు. మరి ఈ రోజు చేసింది ఏంటంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద మీ అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన మీద అంటే ఆయన పబ్లిసిటీ వాళ్ళు చేసుకునేటట్టు అయితే పబ్లిసిటీ మరి వాళ్ళు నువ్వు చేసిందేంటి? జగన్మోహన్ రెడ్డి గారికే పబ్లిసిటీ ఇష్టం అండి. ఆయన ఎప్పుడు పబ్లిసిటీ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత 4 రోజులకి వెళ్తే పబ్లిసిటీ. కానీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మనం నిమ్మల రామానాయుడు గారిని చూస్తే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన నీళ్ళల్లో వెళ్ళి వాళ్ళు తుఫాను వస్తే చేశారు. బాబు గారు అట్లాగే చేసేవాళ్ళు. ఆయన ఎక్కడుండారు, రైతులు ఎట్లుండారని ప్రతి క్షణం పార్టీ ఆఫీస్ నుంచి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన అవేర్నెస్ గా ఉండేవాళ్ళు. అందరికి మంత్రులకి, ఎమ్మెల్యేలని, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళని ఉరికిచ్చి పనులు చేయించేవాడు. అట్లాంటి చేయించేవాడు. అధికారులు అంటే వాళ్ళకి ఇది లేదు కాబట్టి అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి లేఖలు కూడా రాసేవాడు. ఇట్లా చూడండి రైతులు బాధలు పడ్డారు. అది ఈ రోజు లేదు కదా జగన్ గారికి. నాకు 40% ఓట్లు ఉన్నాయి అని చెప్పడం వరకే గానీ ఆ 40% కోసం నువ్వు ఏ రకంగా ఫైట్ చేస్తున్నావు? అసెంబ్లీకి ఏనాడని వస్తున్నారు మీ 10 మంది, 11 మంది మీరు ఉంది, 10 మంది అని ఏనాడని వస్తున్నారా? వచ్చి ఏమన్నా మాట్లాడుతున్నారా? మాట్లాడటం లేదు. దొంగతనంగా సంతకం, అది కూడా ఎమ్మెల్యే సీట్లు ఏమన్నా మాకు తక్కువ అవుతాయి మీరు రద్దు చేస్తారని చెప్పి దొంగతనంగా అసెంబ్లీకి వచ్చి సీట్ సంతకాలు పెట్టి వెళ్ళే బాపత జగన్మోహన్ రెడ్డి. ఎప్పటికైనా మీ నియోజకవర్గాలకు ఏం కావాలో అడిగి ఏం కావాలో చూసుకొని దాన్ని అసెంబ్లీలోనో లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టాం సీఎం గారి దగ్గరకు వచ్చి అడగొచ్చు. ప్రెసిడెంట్ చంద్రబాబు గారి దగ్గరకు వచ్చి మా నియోజకవర్గానికి ఇది కావాలయ్యా, మాకు ఇట్లా నష్టపోయి ఇప్పుడు మీకు ఓట్లు వేసిన వాళ్ళు ఏం అడగాలి? ఎవరిని అడగాలి? వాళ్ళు వచ్చి మీరే కదా నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు, మీరు అడిగినప్పుడు మీరు వాళ్ళకి న్యాయం చేస్తున్నారా? ఇదోటి జగన్మోహన్ రెడ్డి గారు గమనించాలి. ఇక్కడ రీసెంట్ గా వచ్చిన మోంతా తుఫాన్ ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. అతి తక్కువ ప్రాణ నష్టంతో, అతి తక్కువ పంట నష్టంతో బయటపడ్డది అని చెప్పి చెప్తున్నారండి. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందంటున్నారు. మరి మీరేమంటారు? ఖచ్చితంగా ప్రభుత్వం ఇవాళ ఏ రాష్ట్రంలో, కొన్ని రాష్ట్రాలకి ఫెసిలిటీ మన రాష్ట్రంలో ఉంది. ఏదంటే
సెక్రటేరియట్ నుంచి ప్రతి పంచాయతీ ఆఫీస్ కి లైవ్ లో మాట్లాడే ఫెసిలిటీ మన రాష్ట్రానికి ఉంది. ఇవాళ అనుక్షణం సెక్రటేరియట్ లో కూర్చొని తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళ బాబు గారు అయితేనేమో, ఐటీ మినిస్టర్ గారు అయితేనే, హోమ్ మినిస్టర్ గారు అయితేనేమో ఎవరిని అధికారులను కూడా ఆయన నిద్రపాడి వాళ్ళ నిద్రబానీడు అనేది మన చంద్రబాబు గారికి ఎప్పటి నుంచో ఉండే ఆనవాయితీ. అట్లాగే ఆ రోజు సెక్రటేరియట్ నుంచి మొత్తం మానిటర్ చేస్తా ఆయన తుఫాన్ ఎంతవరకు కొంచెం ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం అంటే మనం చెప్పలేము, ప్రకృతి వైపరీత్యాలు ఎవరు ఏం చేయలేము, ఇవన్నీ తెలుసుకొని చేసి బాగా గండం నుంచి గట్టెక్కిచ్చారు. అలాగే నువ్వు ఎప్పుడన్నా నిద్ర లేకుండా చేసావా? ఒక రాత్రి పూట అన్నా నిద్ర లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడన్నా ఎంత తుఫాన్ వచ్చినా ఆయన పనులు ఆయన చేసుకోవటం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నివార్ తుఫాన్ వచ్చినప్పుడు, తిట్లీ తుఫాన్ వచ్చినప్పుడు, కరోనా విషయం వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా హ్యాండిల్ చేశారు. ఇప్పుడు ముగ్గురు ఉన్నా కానీ ప్రభుత్వాన్ని నడిపించలేకపోతున్నారు, రైతులకు న్యాయం చేయలేకపోతున్నారు మాట్లాడుతున్నారు కదా వైసీపీ. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఏమి హ్యాండిల్ చేయలేదండి. ఆయన అసలు ఏనాడు బయటికి రాలేదు, చేయలేదు. ఆయన కల్లా సంక్షేమ పథకాలు ఇచ్చాను, అయ్యే 10 మంది రేషన్ కార్డులు ఉంటే అందులో 5 తీసేసి 5కి ఇచ్చి 5 సంక్షేమ పథకాలు నేను ఇచ్చానని చెప్పేవాళ్లే గాని ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సొంతగా ఏమి చేయలేదు. ప్రజెంట్ ఇప్పుడు కూడా వాళ్ళ మనిషి అరెస్ట్ అయ్యాడు కాబట్టి జోగి రమేష్ గారు ఇవాళ ఇవన్నీ నాటకాలు, ప్రెస్ మీట్లు పెట్టి ఏం చెబుతాడు? అక్రమ అరెస్టులు. అదే అరెస్టులు, అక్రమ అరెస్టులు అంటాం. తుఫాన్లు వచ్చినప్పుడు చేయడు కానీ ఎవరైనా ఏదైనా వస్తే ఆయన మాత్రం ప్రెస్ మీట్ తొందరగా పెట్టి ముఖ్యమంత్రిని సైతం తిడుతున్నాడు. బాయిలో దూకమంటాం, సిగ్గు లేదంటాం. నువ్వు దూకు ఆ బాయిలో, ఎందుకంటే నువ్వు అసలు 11 సీట్లకి నీకు ప్రతిపక్ష హోదా కూడా జనం ఈనందుకు నువ్వు దూకాలి. నీకు సిగ్గు లేదు. చెల్లెల్ని అమ్మని కోర్టుల దాకా ఎక్కించినందుకు నీకు సిగ్గు లేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం పర్యటనకు వెళ్లారు. మోంతా తుఫాన్ బాధితుల్ని, పంట రైతుల్ని కలవడానికి. మేమైతే అనుకోవడం లేదు సార్, మీరు అనుకుంటున్నారేం కానీ ఆయన వరద బాధితులు ఇంకో వారం తర్వాత, నెల తర్వాత వచ్చింటే బాగుండేది. ఆయన టూర్ పోయారు సార్. టూరు ఆంధ్రప్రదేశ్ లో అప్పప్పుడు వచ్చి రౌండ్ వేసుకోవాలి కాబట్టి బెంగళూరు నుంచి వచ్చినప్పుడు రౌండ్ వేసుకొని టూర్ వచ్చినాడు కానీ వరద బాధితులు పరామర్శించా కానీ ఎవరు అనుకోవడం లేదు సార్. రాష్ట్రంలో ఎవరు కూడా అనుకోవడం లేదు. ఏదో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు టూర్ కి జనాలు రావడం లేదని చెప్పి ముఖ్యంగా విజయవాడ నుంచి ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇచ్చి బిర్యానీ పెట్టి ఆటోలో తీసుకెళ్లారని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతున్నాయి. మీరేం చెప్తారు సార్? జగన్ బిర్యానీ పెడితే కనీసం కూలీలు వస్తారేమో కానీ ఇంకొన్ని రోజులు పోతే ఆయన నిజ స్వరూపం తెలుసా కూలీలు కూడా రారు. ఎందుకంటే ఆయన కూలీలు వచ్చిన వాళ్ళ పైన కారు తక్కించుకొని పోతాడనే ఉద్దేశంతో కనీసం కూలీ సామాన్య కూడా బిర్యానీ పెడతామని, మంది సామాన్య నెక్స్ట్ వాళ్ళు కూడా రారు. ఇప్పుడు ఏదైనా వాళ్ళకి ఆ విషయం తెలియకుండా వచ్చింటారేమో కానీ నెక్స్ట్ ఆయన ప్రవర్తన తెలిసి, ఆయన నిజ స్వరూపం తెలిసి, ఆయన వచ్చిన వాళ్ళే కారు ఎక్కించుకోపోతాడు, కారు వాళ్ళ తలపైన ఎక్కించిపోతాడు అనే విషయం తెలిసి నెక్స్ట్ వచ్చే వాళ్ళు అది కూడా రావడం లేదు. ఇంకా అంటే తుఫాన్ అనేది 27వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు అయ్యిందండి. మన ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమో 30వ తారీఖునే కలవడం జరిగిందండి. 30 కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 4వ తారీఖు వరకు ఏం చేస్తున్నారు చాలా మంది విమర్శిస్తున్నారు కదా, మీరేం చెప్తారు? కాదు సార్, ఆయనకి తెలియదు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిన విషయం తెలియదు. ఆయన నిద్రపోయినారు ఆ టైంలో. ఇప్పుడు మేల్కొన్నాడు. ఇప్పుడు మేల్కొని ఓహో నిన్న వరద తుఫాను వచ్చిందా, నిన్న వరద వచ్చిందా అని ఈ రోజు పోయినాడు. ఆయనకి తెలియదు 24 నుంచి 29 తుఫాను వచ్చిందనే విషయము ఆయన మేల్కొని ఉంటే తెలిసేటివి. ఆయన నిద్ర మత్తులో ఉన్నాడు కాబట్టి ఆ విషయం తెలియదు ఆయనకి. పాపం ఈ రోజు తెలుసు, మేల్కొన్నాడు. ఈ రోజు తెలిసింది ఆయనకి తుఫాను వచ్చిందని, అందుకోసం ఈ రోజు బయలుదేరాడు. తుఫాను అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి, అంటే 31వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వ పాలకులు పట్టించుకోలేదు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏసీ గదుల్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు తప్పితే ప్రజలు, రైతులు పట్టించుకోవట్లేదు అని అన్నారు. అసలు వీళ్ళు పట్టించుకునేటప్పుడు మీకు ఏమైనా అనిపించిందా? వీళ్ళ పనితీరు ఎలా అనిపించింది? ఈ రోజు పోయినాడు కదా చూడమని ఆయన్ని. ఇక్కడ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే విధానం కాదు. ఈ రోజు అక్కడ పోయినాడు కదా ఆయన మచిలీపట్నము. ఇక్కడ తిరిగి జనాలను అడగమనండి అక్కడ ఏమి జరిగింది, ఎవరు పరామర్శించినాడు, ఎంతవరకు హెల్ప్ చేస్తున్నారు, ఎక్కడ ఏమి లోటుపాట్లు లేకుండా ప్రతి ఒక్కరికి సౌకర్యాలు కానీ, విద్యుత్ కానీ, నీటి సౌకర్యం కానీ, ఫుడ్ కానీ అన్ని విధాలుగా ఎట్లా ఏర్పాటు చేస్తారో ఆ టైంలో జనాలకి ఈ రోజు పోయింటాడు కాబట్టి ఆయనకి ఒరిజినల్ గా తెలిసి ఉంటుంది. ఆ రోజు తెలియక మాట్లాడిండొచ్చు. ఈ రోజు కళ్ళారు చూసింటాడు ఆయన. మేము చేసిండే చంద్రబాబు గారు చేసిండే పరిపాలన విధానము, అక్కడ కల్పించిన సౌకర్యాలు జనాలే చెప్తారు ఆయన. జనాల్లో పోతే అంటే తుఫాను వెళ్ళిపోయిన తర్వాత ఇంత పబ్లిసిటీ చేసుకుని పెద్ద పెద్ద ర్యాలీలు తెలియజేసుకుంటూ వెళ్ళడం అనేది ఏమైనా కరెక్ట్ అనిపిస్తుందా మీకు? ఇబ్బంది కుట్ర ఏదో ఒకటి అలజడి సృష్టించాలని సార్, ఏదో ఒకటి అలజడి సృష్టించాలి. పోవాలా, చేయాలా, ఏదో గొడవలు చేయాలా, మాకు పర్మిషన్ ఇవ్వలేదు, తిరగడానికి అబ్జెక్షన్ చేస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు అని చెప్పడానికి అంతే. పర్మిషన్ ఇవ్వకుండా లిమిటెడ్ గా పర్మిషన్ ఇస్తే పోవడం లేదు, అంగమాల బట్టలతో పోతాడు. ఏ సందర్భంలో ఎలా పోవాలనే విషయం కూడా తెలియదు ఆయనకి. అన్నా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా నవంబర్ 4వ తారీఖున మచిలీపట్నంలోని మోంతా తుఫాన్ రైతులు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు. మరి ఆ పర్యటన మీద మీ అభిప్రాయం ఏంటంటారు? చేతులు గారాక ఆకులు పట్టుకున్నట్టు ఉంది ఆయన పర్యటన. 6 రోజులు అయింది మోతు తుఫాన్ జరిగి.
ప్రభుత్వం ఎలర్ట్ గా పనిచేసి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి 3,000 చొప్పున, ప్రతి వ్యక్తికి 1,000 రూపాయల చొప్పున ప్రకటించింది. కేంద్రం నుంచి 500 కోట్లు, 520 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయమని కోరడం జరిగింది. యుద్ధ ప్రాతిపదిక మీద అందరు మొబైల్లు వ్యవహారం మొత్తం ఎంఆర్ఓలు, ఎంబీడీఓలకి మండల స్థాయిలో మొత్తానికి కేంద్రాలకు మొత్తం ఇంటెలిజెంట్ సర్వే మొత్తం పంపించి తెలియజేయడం, ఆయన ఏరియల్ సర్వేలకు హెలికాప్టర్లో తిరగడం జరిగింది. చేతులుగానే ఆకులు పట్టుకున్నాడు. ఆయన పర్యటన 6 రోజులు అయ్యాక ఏముంటది. ఈ తుఫాను జరుగుతున్నప్పుడు ఆయన బెంగళూరు ప్యాలెస్ లోనే నిద్రిస్తున్నారు. ఇది ఇప్పుడు బురద కూడా ఉంటదని చెప్పి ఇప్పుడు వచ్చారు. ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు ఏమో సీఎం హోదాలో ఉండి బురదలో తిరుక్కుంటా వర్షంలో ఆదుకుంటా ప్రజలను ఆదుకోవడం కోసం వచ్చారు. ఈయనేమో షోయి కప్పులకి మీడియాకేను మీ అందరికి సోకులు చెప్పడం కోసం నా అందం చూడనే టైప్ లో వచ్చారు తప్ప ఈ ప్రజలకి ఇంత మాత్రం ఆయన వచ్చిన దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉందో మీడియా మిత్రులు మీరే తెలియాలి. ఇప్పుడు లేదా ప్రజానీకరణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు, లేదా కాకినాడలో ఉన్న బాధితులు తెలుసు, బందర్లో ఉన్న బాధితులు తెలుసు. అదంతా ప్రజలందరికీ చూస్తూనే ఉన్నారు. అంటే తుఫాను వెళ్ళిన వెంటనే కూడా డిప్యూటీ సీఎం గారు ఎక్కడికెక్కడ పర్యటనకు వెళ్ళారు, బురదలో దిగారు, పర్యటించారు. అయితే అవన్నీ కూడా షో చేస్తున్నారు, కెమెరాలు పెట్టుకున్నారు, చుట్టూ ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మీరేమంటారు? షో చేసింది ఏంటో మీకే తెలిసింది కదా. ప్యాలెస్ లో ఉన్నోడు షో చేయడం అనేది ఆయన తెలుసు. 6 రోజులు అయ్యాక ఇవాళ వచ్చి చేతులుగానే ఆకులు పట్టుకున్నట్టు ఇవాళ షో చేసింది ఎవరు? మీ మీడియా మిత్రులకి ప్రజానీకానికి తెలుసు. ఇక ఆయన ఏ పోస్ట్ లో ఉంచారో కూడా మీకు తెలుసు. ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు. ఆయన సీటు ఆయనకి వెళ్తారో కూడా తెలియని పరిస్థితి ఉంది ఏర్పడింది. ఆయన ప్రజలకు చేసేది ఏమీ లేదు. దోచుకోవడం, దాచుకోవడం, బెంగళూరు ప్యాలెస్ లో ఉంచుకోవడం, ఇక్కడి నుంచి ఎట్లా పారిపోతారని భయం వేస్తుంది వైసీపీ పార్టీలో ఉండకుండా. అయితే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకి వెళ్తున్న తన తాడేపల్లి ప్యాలెస్ నుంచి కాన్వే ఏదైతే ఉంటుందో ఆ వీడియో వైరల్ అయింది. ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను వెళ్ళిన తర్వాత వచ్చారు, ప్రెస్ మీట్ పెట్టారు, మళ్ళీ వెంటనే కూడా తుఫాను కంటే కూడా వేగంగా రాష్ట్రాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్నారు. మీ అభిప్రాయం ఏంటంటారు? మాటిమాటికి జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకి వెళ్ళడం మీద. తాడేపల్లి ప్యాలెస్ లో సూట్ కేసులు ఉన్నాయి, ఆయన బెంగళూరు మార్చుకున్నాడు. ఇక అంతేగాని ఇంకేం ఆయన చేసేది ఏమి లేదు. స్టేట్ కి ఆయన ఇంకేం ఉండదు. అంటే మోంతా తుఫాను విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది, అసలు సక్రమంగా పనిచేయలేదని చెప్పి వైసీపీ నాయకులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? మాట్లాడే మిత్రులు సోదరులందరినీ రమ్మనండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇంటింటి తిరిగి ఏం చేశారు, ఏం సహాయ కార్యక్రమాలు చేశారు, ఎంతమందికి ఇచ్చారు, కూటమి నాయకులు అందరూ ఎంత సహాయం చేశారు, వైసీపీ నాయకులు ఎవరైనా వరద బాధితులు ఈ 6 రోజుల్లో ఇవాళ తిరగడం తప్ప ఇప్పుడు వరకు ఎవరైనా తిరిగారు? మీ మీడియా మోహంగా మీరే రమ్మనండి, చర్చకి కూర్చుందాం.